నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే నేను బలరాం మూడో విడత లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈసారి కూడా సినిమా హాళ్లకు కేంద్రం అనుమతిని నిరాకరిస్తూ నిరాశ మిగిల్చింది దీంతో సినీ పరిశ్రమను నమ్ముకున్న ఎంతో మందిలో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి సినిమా హాళ్లు తెరిచేదెప్పుడని చేతికి పని దొరికేదన్నడని ఆర్టిస్టులు వాపోతున్నారు నిన్నటి వరకు కేంద్రానికి భారీగా పన్నులు కట్టిన ఇండస్ట్రీని ఇప్పుడు ఆదుకోవాల్సింది ఎవరు ఇప్పుడు ఇదే అంశం మనతో పాటు మాట్లాడేందుకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సినీ నటులు నిర్మాత చిట్టిబాబు గారు అలాగే సినిమా నటులు రమేశ్రీ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఇక అలాగే సినీ నిర్మాత రామ సత్యనారాయణ గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉండబోతున్నారు రైట్ చిట్టిబాబు గారు నమస్తే అండి ఏ రకంగా అర్థం చేసుకోవాలి సినిమా కష్టాలు అనే నానుడి బాగా ప్రాచుర్యంలో ఉంది ప్రస్తుతం కరోనా అన్ని రంగాలను కుదేలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు కొనసాగుతున్నాయి ఎందుకంటే సినిమా పరిశ్రమ మీద ఆధారపడి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మంది కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మూడో విడత లాక్డౌన్ సడలింపుల్లో కూడా సినిమా పరిశ్రమకు కానీ లేదంటే సినిమా థియేటర్స్కి సంబంధించి ఇంకా ఎటువంటి సడలింపులు రాని పరిస్థితి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయంటారు ఇక సినిమా ఇవాళ కరోనా అనే పరిస్థితి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశం ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రజల్ని మిగతా ఏదైనా ఏ ఇండస్ట్రీ అయినా సరే అన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని మించి మరొకటి కాదు కదా ఇవాళ పరిస్థితులు ఇక్కడ సినిమా థియేటర్ ఓపెనింగ్ అనేది వాళ్ళు రకరకాల ప్రపోజల్స్ పెట్టారు 25% అయినా ఓపెన్ గవర్నమెంట్ చెప్పడం కదా అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్ని మీ టీవీలో తప్పుడు వార్తలు ప్రకటిస్తున్నారు గవర్నమెంట్ 25% అనేది కేంద్రం ఏమి ప్రతిపాదించున్నారు ఇది ప్రతిపాదించింది నార్త్ లో కొన్ని సంస్థలు ఫెడరేషన్స్ వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని సంస్థలు మాకు 25% ఐనాక్స్ మల్టీప్లెక్స్ వాళ్ళు మాకు 25% అయినా సరే ఓపెన్ చేస్తాము అని అడగటం జరిగింది అది ఆ శాతం కొంతమంది కానీ అధిక శాతం నిన్న 2 days బ్యాక్ టోటల్ కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చెన్నై ఈ 4 రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్స్ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ కి అనేక థియేటర్ ఓనర్స్ తోటి మన హోంమంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ నడిపారు వాళ్ళందరిలో కూడా మెజారిటీగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మాకు వద్దు అని అడిగారు వాళ్ళందరూ ఎందుకు వద్దు అంటున్నారంటే వాళ్ళు చాలా రీజనబుల్ పాయింట్ చెప్పి ఓపెన్ చేయొద్దండి ఎందుకంటే 2 పాయింట్లు ఉన్నాయి దీంట్లో ఓపెన్ చేస్తే కంటెంట్ కావాలన్న దానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా షూటింగ్ చేసుకోమని వెసులుబాటు ఇచ్చినా ఉధృతంగా ఎవరు వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే కంటెంట్ లో జనాలు పెట్టలేము ఎక్కువ మంది జనాలు పెట్టలేము చాలా లిమిటెడ్ గా తీయాల్సిన పరిస్థితి ఉంది కనుక కంటెంట్ కూడా అంత విస్తృతంగా ఏం చేయలేకపోతున్నాం సో థియేటర్ ఓపెన్ చేసి కంటెంట్ లేకపోతే ఏం చెయ్యాలి రెండో పాయింట్ ఇవాళ ప్రజలు అసలు 10 మంది గుమ్మికూడిన చోటకు రావటానికి వెనకాడుతున్నారు ఇవాళ మాల్స్ లాంటివి ఓపెన్ చేసినా కూడా ఏమి అక్కడ ఈ గతంలో ఉన్న ఇది కనపడలేదు భయపడుతున్నారు దూరంగా ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్కి వస్తారా అనేది పెద్ద సందేహం ఒకవేళ మేము థియేటర్లను ఓపెన్ చేసి మీరు మేము అడిగినట్టు అంగీకరించి వాళ్ళు ఎవరో అడుగుతున్న 20% అడిగినట్టు మీరు అంగీకరిస్తే మేము కరెంటు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కరెంటు కూడా కట్టుకోలేము మా లెక్క ప్రకారం వచ్చే జనాభా కానీ థియేటర్ ఓపెన్ చేసి కలెక్షన్ కానీ కంటెంట్ విషయంలో కట్టుకుంటే మాకు అవ్వదు కరెంటు ఖర్చులు కూడా స్టాండు సైకిల్ స్టాండు కార్ స్టాండు ఈ ఖర్చులు కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుంది కనుక కరోనా అనేది పూర్తిగా నిర్వీర్యం అయ్యేదాకా మాక్సిమం కనీసం 80-90% నిర్వీర్యం అయ్యేదాకా మాకు థియేటర్ ఓపెన్ చేయొద్దని వీళ్ళందరూ మూకుమ్మడిగా మొన్న అడిగినాకే నిన్న మీటింగ్ లో కూడా ఇది సినిమా ఇండస్ట్రీ ఒకటి కూడా చెప్పారు మంత్రి గారు ఈ ఫిలిం ఇండస్ట్రీకి మిగతా ఇండస్ట్రీస్ కొన్ని వెసులుబాట్లు కల్పించగలిగాము ఇట్ కమ్స్ అండర్ ఇండస్ట్రియల్ లాస్ కనుక వాటికి కొన్ని కలిగింది కదా బట్ ఫిలిం ఇండస్ట్రీ ఇది ఇండస్ట్రీ అనే పేరే కానీ ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీ లాస్ పరిధిలోకి రాదు ఇది సెల్ఫ్ మేడ్ ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీ అని అంటాం కానీ యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ కాదు ఇండస్ట్రీకి సో ఆ ఇండస్ట్రీ లాస్ ఇక్కడ కంపెనీలు చేసేదాన్ని కదిలిద్దామంటే కుదిరే పని కాదు సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సో వీళ్ళందరూ కోరికని ఒక ఐనాక్స్ పీవీపీ లాంటి వాళ్ళు అడిగారు తప్పితే మిగతా సింగిల్ థియేటర్ ఓనర్స్ కానీ నెంబర్ ఆఫ్
టౌన్స్ లో వీళ్ళ ఈ థియేటర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వద్దు 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 అనే కోరారు మంత్రి గారితో. ఓపెనింగ్ మీటింగ్ జరిగింది, రికార్డెడ్ కూడా చూడొచ్చు. అది వద్దు, మాకు వద్దు దయచేసి. ఇంకా వాళ్ళు ఏంటి, జిఎస్టీ తగ్గించండి, జిఎస్టీని 18% నుంచి 12 తీసుకురండి, 100 ప్రింట్స్ లోపుది 12 లోపుకు తీసుకురండి, మాకు ఈ పీరియడ్ లో లాక్డౌన్ పీరియడ్ లో కరెంటు మాకు వసూలు చేస్తున్నారు, మేము థియేటర్ నడకపోయినా కరెంటు మినిమం ఛార్జెస్ వేసేస్తున్నారు, అవి వేవ్ చేయండి, ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ చెయ్యండి, ఆ తర్వాత ఓపెన్ చేయండి అని అడిగారు. మాకున్న ముందు కష్టాల నుంచి ఈ కష్టాల నుంచి బరువు పెరిగిపోతుంది. థియేటర్స్ లో కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ చేసి ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ కొన్ని కలెక్ట్ చేస్తున్నారు, తమిళనాడు, కేరళ స్టేట్స్ లో. వాటిని అరికట్టండి అంటే కూడా మంత్రి గారు చెప్పారు. ఇది రాష్ట్ర పరిధిలో విషయాలు, దాన్ని ఎట్లా కేంద్రం ఇంటర్ఫీర్ అవ్వచ్చు, కేంద్రం ఎట్లా ఆ రుచులు మీకు ఆ భారం పడకుండా ఎలా చేయొచ్చో ఆలోచిస్తారు కూడా. ఇది పరిస్థితి. ఇక్కడ కేంద్ర పరిశ్రమను ఎవరు ఆదుకుంటారు? అంటే చిట్టుబాబు గారు మీరు చెప్తున్నట్టుగా సినిమా థియేటర్స్ ఇప్పుడు అప్పుడే పర్మిషన్ ఇవ్వద్దు అని అడిగిన వాళ్ళలో బాలీవుడ్ కి సంబంధించిన ఇండస్ట్రీ అడిగిందా, లేదంటే ఓవరాల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు? మోస్ట్ సౌత్ ఇండియా టోటల్ కాన్ఫరెన్స్ జరిపి సౌత్ ఇండియా వాళ్ళు అడిగారు. సౌత్ ఇండియా మొత్తం 4 స్టేట్స్, షాజీ కేరళ నుంచి, రవి కొట్టార్కర్ తమిళనాడు నుంచి, మన ఏపీ నుంచి అరవింద్ గారు, సురేష్ గారు, మిగతా మన ఏపీ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే కర్ణాటకలో వెంకట్ సెక్రటరీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఇంకా అనేక మంది థియేటర్ ఓనర్, వుడ్లాండ్ థియేటర్ చెన్నై, ఇట్లా అనేక థియేటర్ ఓనర్స్ కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దాదాపు మొత్తం 20-30 మంది పాల్గొన్నారు. అందరి అభిప్రాయం, అందరూ మూకుమ్మడిగా కోరిక, మాకు ఇప్పుడు చేయటం వల్ల ఇంకా నష్టమే కానీ ప్రయోజనం లేదు, మాకు కంటెంట్ అందుబాటులో లేదు, కంటెంట్ దొరకట్లేదు, కంటెంట్ లేకుండా మేము థియేటర్ ఓపెన్ చేసి జనాలు రాని పరిస్థితిలో మాకు ఇంకా బరువే కానీ ఇప్పుడు. సో ఈ కరోనా అనేది అట్లీస్ట్ 80-90% కంట్రోల్ అయ్యేదాకా మమ్మల్ని తెరవద్దు. వాళ్ళెవరో మల్టీ కంప్లెక్స్ వాళ్ళు అడుగుండొచ్చు, వాళ్ళ షేర్ మార్కెట్ కోసం, షేర్ పడిపోతుంది దానికోసం వాళ్ళు అడుగుండొచ్చు, వాళ్ళ కోసం కాదు సార్ టోటల్గా అయినా అడిగారు. దాన్ని ప్రభుత్వం వాళ్ళ లాజిక్ ని వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు చెప్పిన లాజిక్ కూడా కొన్ని ఉన్నాయి ఇందులో, అది కూడా చెప్పారు మంత్రి గారు. ఆ విషయం కూడా చెప్పారు. ఫ్లైట్ లో అమెరికా నుంచి ఇక్కడ 16 గంటలు ప్రయాణం చేస్తున్నారు, ఫ్లైట్ లో క్లోజ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏమీ కానిది అలా థియేటర్ లో ఉంటే ఏమిటి అని వాళ్ళు అడిగి ఉన్నారు. వాళ్ళ లాజిక్, వాళ్ళు చెప్పిన లాజిక్, ఆ లాజిక్ కూడా తీసుకుని, ఆ లాజిక్ కావాలన్న లాజిక్ పర్సెంటేజ్ తక్కువ, ఓన్లీ మల్టీప్లెక్స్ గ్రూప్ మాత్రం అడుగున్నారు, మిగతా అంతా కూడా వద్దని అడిగారు. సో వాళ్ళది వీళ్ళది అన్ని ప్రేరిత చేసుకుని ప్రస్తుతానికి ఇప్పుడు వద్దు అనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇంకా చూద్దాం, మోస్ట్ ప్రాబ్లీ ఆగస్ట్ 31 తర్వాత దాకా ఇచ్చారు. ఇప్పుడు ఆగస్టులో ఏమైనా తగ్గుముఖం పడుతుందా? ఇప్పుడు అందులో పర్టికులర్ గా ఆంధ్రాలో పెరుగుతుంది కరోనా, చెన్నైలో పెరుగుతుంది కరోనా. సో ఇవన్నీ పెరుగుతున్న ప్రదేశాలు. ఇక్కడ మనం తొందరపడి అంటే చిట్టుబాబు గారు, ఒకవేళ సడలింపుల్లో సినీ థియేటర్స్ కి పర్మిషన్స్ లభించినట్టయితే నిజంగా సక్సెస్ఫుల్ గా ఆర్థికంగా మంచి లాభాలతో నడిచే పరిస్థితి ప్రస్తుత సిచ్యువేషన్ లో ఉందా? ప్రజలందరూ కూడా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? అంటే మీరు అన్నట్టు కంటెంట్ కూడా వచ్చిన తర్వాత కూడా సినిమా థియేటర్లు తెరిస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాయంటారు? నార్మల్ సిచ్యువేషన్ రావాలంటే ఎంతకాలం పడుతుంది అంటారు? అదే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు ప్రభుత్వం సినిమా థియేటర్ ఓపెన్ చేయాలంటే కొన్ని కండిషన్స్ వాళ్ళు మొత్తం రీఆల్టర్ చేయాలి, థియేటర్ సీటింగ్ పద్ధతిని ఆల్టర్ చేయాలి, శానిటైజేషన్ అవసరమైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క షో అయినా ప్రతి సీటు ప్రతి కార్నరు శానిటైజ్ చేసేందుకు ఎంత అరేంజ్మెంట్స్ చేయాలి. ఈ అరేంజ్మెంట్స్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టి చేసినాక థియేటర్స్ కు ప్రజలు వచ్చే అవకాశం, గుంపులుగా వచ్చి అల్లరి కేరింతలు కొట్టే పరిస్థితి కాకుండా ఎవరికైనా ఆ మూల ఒకళ్ళు ఎవరినో అంటకుండా నన్ను అంటబాబు అన్నట్టు ఎవరు దూరంగా కూర్చుని సినిమా ఎంజాయ్ చేయలేదు. థియేటర్కి వచ్చే ప్రజలు ఎవరు మోస్ట్లీ ఆ కేరింతలు కొట్టి చేసే ఆ యూత్ అలా చేతులు కట్టుకుని ఎవరికి ఒకరికి అంటకుండా చూడటం అంటే చూడలేరు కనుక మామూలు జనాలు రారు, మామూలు జనాలు భయం, పిల్లలు వేసుకుని రారు, కుటుంబం రాదు, కుటుంబంగా స్త్రీలు భార్యాభర్తలు అందరూ కలిపి వచ్చే పరిస్థితి. రైట్ చిట్టుబాబు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రమేష్ శ్రీ గారు, కరోనాకు ముందు కరోనాకు తర్వాత సినీ ఇండస్ట్రీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని మీరు చెప్తారు? ఎందుకంటే ఒక సినిమా మీద ఆధారపడి లేదా సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం? ఏం లేదు
ఇక్కడ మనం ఏవేవో మాట్లాడుకుంటాం, లాక్డౌన్ ఎత్తేయాలి లేకపోతే పర్మిషన్లు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుకుంటుంటామండి. ఇక్కడ ప్రాబ్లం అది కాదండి. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కళాకారుల పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఓకే, ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళని ఓకే, చాలా మంది ఆకలని సిగ్గు విడిసి అడిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి. 2-3 పిల్లలు, ఎడ్యుకేషన్ అనేది పక్కన పెడతాం, ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వాళ్ళకి తిని బ్రతకాలండి. బ్రతుకు అంటే ప్రాణం ఉండాలి, వాళ్ళలో ప్రాణం ఉండాలండి. సో మనం ఏమంటే మాలాంటి కొంచెం చిన్న చిన్న వాళ్ళు ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు చేసామండి. ఇండస్ట్రీలో ఇప్పుడు కావాల్సింది ఏమిటనంటే ఇప్పుడున్న పొజిషన్ లో వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళి బ్రతకలేని పొజిషన్లు అండి. అందరికీ ఓన్లీ ఈ కళామ తల్లినే నమ్ముకొని ఆ కళామ తల్లి మీద వచ్చింది ఈ రోజు ఏమిటి, ఒక 1000 వచ్చిందా 100 వచ్చిందా ఏంటి, దాని మీదే మనం ఫుడ్ కొనుక్కొని మన పిల్లలు పోషించుకోవాలనుకునే పొజిషన్ లో లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. వేలు మీద లెక్క పెట్టొద్దండి. ఎంతో మంది ఎప్పటి నుంచో ఈ కళామ తల్లిని నమ్ముకొని వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. బాగుపడిన వాళ్ళు లేకపోతే సెటిల్ అయిన వాళ్ళు కొందరు మాత్రమే ఉన్నారు. మనమేమంటామంటే అండి, ఈ రోజు ఎంతో మహారాజుల్లాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అండి, ఎంతో అంటే వాళ్ళ కష్టార్జితమేనండి. ఇది ఎవరిది దోచుకునేది కాదు, వాళ్ళ క్రమశిక్షణ మీద సంపాదించుకునేదే. బట్ నేనేమంటానంటే గవర్నమెంట్ కి మేము 1 కోటి రూపాయలు ఇచ్చాము, 2 కోట్లు ఇచ్చాము, 10 కోట్లు ఇచ్చాము అనే దానికంటే సో ఈ కళాకారులు ఎంత మంది తిండికి అలపటించిపోతున్నారు అనేది గ్యాదర్ చేసి వాళ్ళని ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇచ్చినప్పుడు ఒక చిరంజీవి గారు ఉన్నారా, లేకపోతే నాగార్జున గారు ఉన్నారా, ఈ రోజు రాజమౌళి గారు అండి. రాజమౌళి గారు అంటే సార్ కూడా కరోనా వచ్చింది, రియల్లీ సారీ. బట్ అలాంటి వాళ్ళు వాళ్ళ కష్టార్జితం మీద ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారండి. మానవత్వంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల అంటే ఒక నెలలో ఎలాగోగల వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు, ఒక నెలలో ఆలీళ్ళు ఏదేదో పెట్టగలిగారు. ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ఒకే మన కళాకారులు నిలబడాలి, బ్రతకాలి అని అనుకుంటే వాళ్ళు సహృదయంతో వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం మంచి చేసేటట్టు చెయ్యలేదా అంటే అది కాదండి. చెప్పాను కదా, గవర్నమెంట్ కి ఇచ్చారండి. ఎందుకండి ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండదా అండి? గవర్నమెంట్ కి అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి ఇదిగో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఒక నెల రోజులో లేకపోతే 10 రోజుల్లో తిండి పెట్టగలమా, అలా పెడితే చాలండి. సో నా ఒపీనియన్ అయితే ఇదండి. కరోనా అనేది అది వచ్చింది అయిపోయిందండి. కరోనా మన సినిమా పర్మిషన్లు ఇవన్నీ అనేది ఈ రోజు ఏమిటంటే సినిమాలు తీస్తున్నా సరే ఎంతో మంది ఈ కళాకారులు ఫుడ్ లేక అలమటిస్తున్నారండి. అంటే ఆపర్చునిటీస్ లేక ఇండస్ట్రీలో ఇప్పటికైనా ఏమిటంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, లేకపోతే హీరోలు కానీ, అయ్యో మనది మన అమ్మ, మన కళామ తల్లి అంటే మన అమ్మ, అందులో ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ అనుకొని సినిమాలు తీసినప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి, మన వాళ్ళు ఆపర్చునిటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రైట్ రమ్యశ్రీ గారు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయాన్ని మీరు కోరుతున్నారు? ఒక సినీ నటులుగా లేకపోతే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక నటులుగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి? సినీ పరిశ్రమ మళ్ళీ బాగుండాలి, అందరికీ కడుపు నిండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సజెషన్ చేస్తారు? ఇప్పుడు కేంద్రం గాని రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు చాలా మందికి పథకాలు ఇస్తున్నారు. ఏమిటి, ఒక రైతన్న పథకాలా, లేకపోతే వీళ్ళు ఎంతో మంది ఆకలితో ఉన్నారని. అలాంటిది మా కళామ తల్లి అలాంటి వాళ్ళు కూడా ఈ మా కళాకారుల్లో ఎంతో మంది ఉన్నారు. కళాకారులు ఒకటే కాదండి, టెక్నీషియన్స్ కానీ పాపం ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అందేలాగా ఈ ప్రభుత్వాలు ఏంటంటే కళాకారులకు, పేద కళాకారులకండి నేను కళాకారులకు అందేలాగా ఏవైనా ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని బ్రతికిస్తే, ఎవరైనా పేదే కదండి, తిండిలాగా అలమటిస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకటే. కానీ ప్రభుత్వాలు ఏంటంటే వీళ్ళు ఓటేయరా అండి, చెప్పండి, ఈ కళాకారులు ఓటేయరా అండి? రైట్ రమేశ్వరి గారు, అంటే సినిమా థియేటర్స్ కి సడలింపులు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా, ఏం చెప్తున్నారు? ఎలా అండి అంటే థియేటర్స్ కి సడలింపులు ఇవ్వాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఇప్పుడు ఇచ్చిన సడలింపులు ఇచ్చినా ఇప్పుడు యాక్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అలాంటి సెక్యూరిటీగా ఉన్న రాజమౌళి గారు లాంటి వాళ్ళకే వచ్చింది అని అంటే, మినిస్టర్లకే వస్తుంది అని అంటే ఇప్పుడు ఎవరండి వెళ్ళి నటించేసే వాళ్ళు ఉన్నారు? అదే చెప్తున్నాడు కదండి, ఆకలి కడుపులు భరించలేక చచ్చిపోతామేమని వెళ్ళి నటించడం తప్ప ఎవరండి ఇప్పుడు నటించేస్తారు చెప్పండి? ఇప్పుడు భవిష్యత్తు బాగుందా? ఇక్కడ ఓకే రమేష్ బాధ
చాలా నిజమైన బాధ. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, హలో చెప్పండి చిట్టిబాబు గారు చెప్పండి. ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వీళ్ళని తీసుకుంటారు. ఇది మనది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. సో ప్రభుత్వ రాష్ట్ర స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లో కానీ ప్రభుత్వం ఏదైనా పథకం అందించాలంటే ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లకి రూల్స్ వర్తించు. అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీ పెద్దలు దీనికి తీసుకుని వాళ్ళు చేయాలి తప్పితే వాళ్ళు చేసి రిలీఫ్ ఫండ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇండస్ట్రీ ఒక సంస్థగా అడగాలి తప్పితే ప్రభుత్వాలుగా ఆ ఫండ్ నుంచి ఇలా ఇవ్వడానికి ఎవరికి ఇస్తుంది? ఇది ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్, ఇట్స్ నాట్ ఇండస్ట్రీ. ఇది అనేక టెక్నికల్ పాయింట్స్. సో దే కెనాట్ డూ ఇట్. సో ఇండస్ట్రీ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని ఒక రూపంగా ఏర్పడి ఫండ్ పిఎం ఫండ్ నుంచి కానీ సీఎం ఫండ్ నుంచి కానీ అడగడము చేయాలి. ప్లస్ లేబర్ మినిస్ట్రీలో మన ఫిలిం అని కాదు, కార్మికుల ఫండ్ ఉంది. దాంట్లో మనకు వాటా ఉంది. కార్మికులుగా మన ఫెడరేషన్ ఉంది కనుక ఫెడరేషన్ దాంట్లో రైటు, ఈ రైటును అడగటము లేబర్ మినిస్ట్రీలో ఉన్న కార్మికుల ఫండ్కి, లేబర్ ఫండ్కి, ఆ ఫండ్ లో మేము మన భాగంగా మనం అడగటము అవన్నీ చెయ్యాలి. ఏది చేయాలి? అవి చేస్తే చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరు చేస్తారు? ఆ కార్యక్రమం ఎవరు? ఒక దాసనారాయణ లేరు. దాసనారాయణ ఉంటే అన్ని బుధాలు నేర్చుకుని ఆయన అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఇలా అందరితోటి మాట్లాడేవాళ్ళు, మాట్లాడి ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరు? అదొక సమస్య. అది ఎవరు? బాబు గారు కాదండి, దాసనారాయణరావు గారు ఒక్కరే పుట్టారు ఫిల్మ్ ఇండస్ట్రీలోని. దాసనారాయణరావు గారు చనిపోతే ఇంకా ముందుకు మూవ్ అవ్వట్లేదండి. రమేష్ గారు ఒక్క నిమిషం. నిర్మాత సత్యనారాయణ గారి వాయిస్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. రామ్ సత్యనారాయణ గారు నమస్తే అండి. ఈ ప్రస్తుత కరోనా సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? సినీ ఇండస్ట్రీ మీద ఈ ప్రభావం ఏ రకంగా కనిపిస్తోంది? ఎందుకంటే ఇప్పటికే సడలింపుల్లో మనకు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటివి ఇంకా ఆంక్షలు సడలింపులు అనేది ఇంకా రాలేదు. పోను ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనున్నాయి అనుకుంటున్నారు మీరు? కాదండి, భవిష్యత్తులో అసలు ఇప్పుడు ఇంట్లోనే స్టే ఎట్ హోమ్ అని ఇంట్లోనే ఉండమంటున్నారు. థియేటర్కి ఏమో పర్మిషన్ ఇస్తానంటున్నారు. థియేటర్కి పర్మిషన్ ఇచ్చినా కూడా అందాక చిట్టుబాబు గారు చెప్పినట్టుగా ఎవరు వచ్చే పొజిషన్ లేరు. ఫస్ట్ థియేటర్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. థియేటర్ ఓనర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ సినిమా రిలీజ్ చేద్దాం ఇంట్రెస్ట్ ఏం లేదండి ఎవరికైనా. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్ రాని ఏం చేసిన ఉపయోగం లేదు. కాబట్టి రామ్ సత్యనారాయణ గారు ప్రభుత్వం ఇస్తానని అనలేదు, రాంగ్ మెసేజ్ వెళ్తాది. మొన్న కూడా అన్ని టీవీలో ప్రభుత్వం 25% నిన్న క్లియర్ గా కిషన్ రెడ్డి గారు మీటింగ్ లో చెప్పారు. ప్రభుత్వం చెప్పిన ప్రపోజల్ కాదు, ఇతరులు వేరే సంస్థలు ప్రపోజల్ పెట్టారు. 25% అయినా మేము ఓపెన్ చేస్తామని పెట్టారు ప్రపోజల్. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్ సంఘం అన్ని కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు అందరూ కూడా నిర్బంధంగా వద్దని అడిగారు. అయితే నార్త్ నుంచి ఎవరో ప్రపోజల్ పెట్టారు. వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం పెడితే వీళ్ళు తిరస్కరించారు కాదు, రాంగ్ మెసేజ్. రైట్ సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి. ప్రభుత్వం పెట్టకపోయినా కొన్ని మనలు ఎవరిని అడిగినా కూడా అండి, ఎవరు 100 మందిలో ఒకళ్ళు అడుగుంటారు, తప్పేం లేదు. కానీ ఏదైనా అది ఏ విధమైన ఉపయోగం లేదండి. రెండో విషయం వస్తే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కానీ లోకల్ ప్రభుత్వం కానీ అందరూ కూడా అందరికీ రకరకాల పథకాలు ఇచ్చారు, రకరకాల బెనిఫిట్స్ ఇచ్చారండి. ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ లోకల్ బాడీ కానీ సినిమా కార్మికులకు కానీ సినిమా టెక్నీషియన్కి కానీ ఎవరికి ఏ విధంగా బెనిఫిట్ ఇవ్వలేదండి. ఇప్పుడు అర్జెంట్గా చేయవలసింది ఏంటంటే మన తలసాని శ్రీనివాసరావు గారు తన ట్రస్ట్ నుంచి ఇచ్చారు, అలాగే చిరంజీవి గారు ట్రస్ట్ నుంచి ఇచ్చారు, లేదంటే వివి వినాయక్ గారు, లేదంటే చంద్రబాబు శ్రీనివాసరావు గారు, లేదంటే మనం సైతం అనే సంస్థ, వీళ్ళందరూ కూడా వీళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏమి రాలేదండి. ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ముందుగా ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి అంటే నీడీ ఉన్న పీపుల్ అందరికి కూడా సహాయం చేయవలసిన బాధ్యత ఓన్లీ ప్రభుత్వం ఉందండి. ప్రభుత్వం అనేక కోట్ల పథకాలు రకరకాలు వేస్తున్నారు తప్ప వీళ్ళ సినిమా వాళ్ళకి ఎవరికి ఏ పథకం లేదు ఇంతవరకు అండి. ముందుగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ కూడా. రామ్ సత్యనారాయణ గారు, మీరు అనుభవం ఉన్న వాళ్ళు మీకు వినండి, మీరు అంటున్న పాయింట్ నేను చెప్తా వినండి. మన ఇండస్ట్రీ ఇది అన్ఆర్గనైజ్డ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీగా గుర్తింపు పొందలేదు. మనం ఇండస్ట్రీ అంటున్నాం కానీ ఇండస్ట్రీ కాదు. సో ఇట్ కమ్స్ అండర్ అన్ఆర్గనైజ్డ్ సెక్రటరీ, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద వస్తుంది. చిట్టుబాబు గారు అంటే మనం ప్లీజ్ వినండి, పూర్తి
పూర్తిగా వినండి. చిట్టుబాబు గారు చెప్పండి. అనార్గనైజ్డ్ సెక్టర్ కి ప్రభుత్వ పథకాలు అందజేయాలంటే కుదరదు. కనుక మీ రామసత్యనారాయణ గారు మీలాంటి వాళ్ళందరూ కూడా మన ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీకి ఏర్పడితే లేబర్ మినిస్ట్రీలో మనకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, పిఎం ఫండ్ నుంచి మనం తెచ్చుకోవచ్చు, సీఎం ఫండ్ నుంచి. కాకపోతే మనం ఒక వ్యవస్థగా వెళ్ళాలి, ఒక వ్యవస్థగా ఏర్పడి వెళ్ళి అడగాలి, వెళ్ళి మనం ప్రపోజల్ పెట్టాలి. అంతేగాని ప్రభుత్వంతో చేయడానికి మనం అండర్ దట్ స్కీమ్ రాము. అది తెలుసుకోండి మీరు. ప్రభుత్వం యొక్క స్కీమ్ లోకి రాము, మనం ఇండస్ట్రియల్ స్కీమ్ లోకి రాము, కార్మిక స్కీమ్ లోకి రాము. అది మనం వచ్చేలా మనం చేసుకోవాలి. మనం చేసుకుంటే అన్ని పొందొచ్చు. రైట్ చిట్టిబాబు గారు, అంటే సినీ పరిశ్రమ మీద ఆధారపడి కార్మికులు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అనేది కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ అందించే ఒక వ్యవస్థగా కొనసాగుతోంది. దాన్ని మీరు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు, ఓకే కాదను, కానీ కొన్ని కోట్ల పన్నులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ కడుతున్నారు. ఇలాంటి కార్మికుల్ని ఆదుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం ఆదుకోను అంటే ఇన్ని లక్షల మంది కార్మికులు ఆకలి చావులు పరిస్థితే కనిపిస్తుందా, లేదా ప్రభుత్వం స్పందించదా? ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని వదిలేసే పరిస్థితుందా? కాదు, కొన్ని సంవత్సరాలుగా దీన్ని ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయించాలి అనే పట్టుదల జరుగుతున్నా మనలోనే కొంతమంది ఎస్ అని, కొంతమంది వద్దని. ఇండస్ట్రీగా రూల్స్ లోకి వెళ్తే మన పేర్లు తగ్గుతాయి, మన టైమింగ్ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ఇష్యూలు ఉన్నాయి. అందుకని వద్దని మన వాళ్ళే అంటున్నారు, కావాలని కొంతమంది అన్నారు. అందుకని ఒక చిట్టుబాబు గారు ఫస్ట్ లా అండ్ ఆర్డర్స్ కాదండి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోకుండా ఉండడం కోసం వాళ్ళకి ఎలా ప్రాణదానం చెయ్యాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగే అవసరమా అండి? లేదు, ప్రభుత్వం ఆలోచించబట్టే కేంద్ర పథకాలు అనేక మందికి అందుతున్నాయి. మనం వలస కార్మికులకి మీరు సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము, టెక్నీషియన్స్ గురించే మాట్లాడుకుంటున్నాము. ఈ రోజు మాట్లాడుకుంటున్నాము, దాని గురించి మాట్లాడండి. ఇండస్ట్రీ తగిన పద్ధతిలో మనం వెళ్ళాలండి, మనం తగిన పద్ధతిలో వెళ్ళాలి. ఊరికే ప్రభుత్వం మీదొచ్చి పడి అంటే కాదది. ప్రభుత్వానికి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. రామ్ సత్యనారాయణ గారు మీరు వాయిస్ వినిపించండి. రామ్ సత్యనారాయణ గారు గైడ్ లైన్స్ తగినట్టు మనం స్పందించి మనం ముందుకెళ్ళాలి. రైట్ రామ్ సత్యనారాయణ గారు మీ వాయిస్ వినిపించండి సార్. చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. రామ్ సత్యనారాయణ గారు, మీరు ముందు మా ముగ్గురికి నేర్పాల్సింది ఏంటంటే, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొకరు కౌంటర్ ఇవ్వద్దు, మాట్లాడద్దు, ఎవరి అభిప్రాయం చెప్పనివ్వండి. రైట్ చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. రామ్ సత్యనారాయణ గారు, చిట్టుబాబు గారు మోడీ గారు ప్రతినిధిగా వచ్చారా, సిమెంట్ తరఫున వచ్చారా కనుక్కోండి. రైట్ ఏమండి, చిట్టిబాబు గారు మోడీ గారు ప్రతినిధిగా వచ్చారా, సినిమా పర్సన్ గా వచ్చారా? మీకన్నా సినిమా రక్తం పూరిన మనిషిగా వచ్చాను, తెలిసిందా? మీకన్నా 3 తరాలుగా ఉన్నాను. మీరు నాకు సినిమా మనిషిగా అని చెప్పదు, అర్థమైందా? మీరు నిన్న వచ్చారేమో. మీరు నా రక్తంలో సినిమా రక్తమే ఉంది. మా నాన్నగారు కొన్న పాలు, నా బ్లడ్ అండ్ మిల్క్ ఈస్ మై బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ సినిమా. మీరు నా సినిమా వాళ్ళని అడగద్దు. రైట్ రామ్ సత్యనారాయణ గారు మీ వాయిస్ వినిపించండి సార్. మీ వాయిస్ వినిపించండి సార్. మాకు ఒకటే తెలుసు అండి, సినిమా తెలుసు. మా చిట్టుబాబు గారికి ఏంటంటే సినిమా ప్లస్ రాజకీయం తెలుసు కాబట్టి ఆయన కౌంటర్ ఇస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఆయనకి. ఆయన ఒకసారి ఆయన ఆగితే మేము ఆడతాం, లేదంటే మీరు ఆయనతో మాట్లాడుకుని మేము వెళ్ళిపోతాం. రైట్ మీరు కంటిన్యూ చేయండి. అంటే చిట్టిబాబు గారు అంటుంది ఏంటంటే సినీ పరిశ్రమ ఆర్గనైజర్ సెక్టార్ కాదు, అందుకే కేంద్ర ప్రభుత్వ ఫలాలు కిందకి రావడం లేదు అనేది ఆయన వినిపిస్తున్న వాదన. అయితే ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ చేసేది సినీ ఇండస్ట్రీ. దేశంలో సౌత్ ఇండియాలో అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ అయ్యేది సౌత్ ఇండియా నుంచే. పన్నులు కడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కార్మికులను ఆదుకోవడంలో ఎందుకు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కరోనా సిచ్యువేషన్ లో చూస్తోంది అనేది కూడా కార్మికుల నుంచి వినిపిస్తున్న వాయిస్. సత్యనారాయణ గారు మీరేం చెప్తారు దీనికి? చిట్టుబాబు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం రాంగుగా చెప్తారు. నేను అన్న మాట ఏంటంటే, మనది ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు. ఫలాలు పొందాలంటే మనం ఏర్పడాలి, దానికి మనం ఒక సంఘటన ఏర్పడి వెళ్ళాలి. రైట్ మీరు ఇందా నుంచి అదే చెప్తున్నారు. రైట్ రామ్ సత్యనారాయణ గారు, దీనికి ఎలాంటి మీరు సమాధానం చెప్తారు? ఈ కరోనా సిచ్యువేషన్స్ లో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనే వాదన కూడా సినీ కార్మికుల నుంచి వస్తా ఉంది.
కాదండి, సినిమా కార్మికులు కూడా ప్రజలే కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల కష్టకాలను పట్టించుకునే ప్రభుత్వం అండి. ఇప్పుడు ఏమిటి, సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు సాయం చేయమంటలా, సినిమా కార్మికుల గురించి మనం మాట్లాడుకున్న సినిమా కార్మికులు ఆల్సో ప్రజలు. ఆ ప్రజలకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది మనకు ఆర్గనైజేషన్ ఉందా అనార్గనైజ్డ్ అనే విషయం అవసరం లేదు. అది దేనికోసం అనార్గనైజ్ మనం కోర్టులకు వెళ్తే గొడవపట్ల. ఇప్పుడు ప్రతి మనిషికి కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది కదండి. ఇప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఎందుకు ఇస్తుంది? సినిమా కార్మికులు అనాథరైజ్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు కార్డులు ఇవ్వదా? వాళ్ళకి ఇస్తుంది కదా. అదే మేము కూర్చుంటాము, మేమేమి చెయ్యము, మేము కూర్చుంటాము, మేమేమి ఒక ఆర్గనైజర్ గా మేము ప్రభుత్వాల దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాము, మేమే కూర్చుంటాం ఏసీ రూముల్లో, ప్రభుత్వం వచ్చి దిగొచ్చి చేయాలి. మీరు ప్రభుత్వానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకుంటానికి మనం తయారు చేసుకుని వెళ్ళాలి. అది మేము చెయ్యము. ఏమిటది? ఏం లాజిక్ సత్యనారాయణ గారు? ఏం లాజిక్? రెస్పాన్సిబుల్ గా మీరు పెద్దలు ఇండస్ట్రీలో ఉన్న అందరూ కలిసి ఈ ప్రభుత్వంలో ఈ పథకాలు ఉన్నాయి, దీన్ని అందిపుచ్చుకోవాలంటే మనం ఇలా రెడీ అవ్వాలి, ఇలా తయారు చేసుకుని వెళ్ళాలి, వాళ్ళు అడగాలి అనేదానికి మన రైట్. చిట్టిబాబు గారు, కరోనా సిచ్యువేషన్స్ లో సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లి తమ సమస్యలను విన్నవించిన పరిస్థితి ఉందా? ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా? చిట్టిబాబు గారు కూడా సినిమా ఇండస్ట్రీ పార్టీ కదండి, చేసి చేయమనండి పని అన్నా. ఇప్పుడు ఏసీ రూమ్ లో పడుకున్న లేపి ఇలా ఆర్గనైజ్ అయితే బాగుంటుందని సలహా చెప్పని మాట్లాడించండి. డిబేట్లో వచ్చి కేంద్రాన్ని విమర్శించడమో రాష్ట్రాన్ని విమర్శించడం, మనం ఏమి చేస్తున్నాం, మనం కావలసిన బాధ్యత నిర్వహిస్తున్నామా, మనం అది ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించట్లేదండి, ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసే చర్యలు ఏమైనా సినీ పరిశ్రమ నుంచి వస్తున్నాయా? కాదు అయ్యా, డిబేట్ లో చెప్తే కాదు. అది ఒక వ్యవస్థగా ఒక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ, టోటల్ తెలుగు ఇండస్ట్రీ, ఇలా ఇండస్ట్రీ పరంగా కార్మిక 20 అన్ని పెట్టుకుని మేము ఈ వెసులుబాటు ఉంది మాకు, ఈ ధోరణిలో మాకు అందివ్వండి అని మనం తయారు చేసుకుని ప్రపోజల్ పెట్టాలి ప్రభుత్వం. కాదండి, మీరు కూడా అదేమి చెయ్యరు, అదేమి చేయకుండా మాట్లాడితే అట్లా ఆ సలహా మీరు డిబేట్లు చెప్పడం కాదు, మీరు కూడా చెప్పచ్చు కదా ఛాంబర్ కి. చెప్పాం. ఎవరు చెప్పారు? ఛాంబర్ కి ఒక లెటర్ రాసి మీరు ఇలా చేస్తే బాగుంటుంది సలహా చెప్పండి. ఇప్పుడు నాకు తెలియదు ఈ విషయం, లేదా రమేష్ గారు తెలియదు, మీకు తెలిసిన విషయాన్ని మీ ఛాంబర్ తెలియజేయండి. తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది కదా, ప్రయత్నించండి మీరు. రైట్ చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. సీనియర్ మా అందరికైనా 3 తరాల ముందు మీరు చెప్పండి, మేము వెనకాల ఉంటా, మేము కూడా వస్తాం. మీరు బాధ్యతగా తీసుకుని మీరే చెప్పండి, ఛాంబర్ కి కౌన్సిల్ కి చెప్పండి. చెప్పబట్టే నిన్న ఎగ్జిబిటర్స్, ఆల్ సౌత్ ఇండియన్ ఎగ్జిబిటర్స్ అందరూ పార్టిసిపేట్ చేసింది కిషన్ రెడ్డి గారితో ఈ విషయం మీద. అలా చెప్పబట్టే అందరూ పార్టిసిపేట్ చేస్తే, అందరూ ఒపీనియన్ తెలిస్తేనే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే అందరూ కేరళ ఎగ్జిబిటర్స్, కర్ణాటక ఎగ్జిబిటర్స్, తమిళనాడు కార్మికులకు సహాయం కోసం, సినిమా కార్మికులు అందరికీ సహాయం కోసం మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ఛాంబర్ కో కౌన్సిల్ కో తెలియజేయండి. చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పారో పేర్లు ఇంకా డిబేట్ లో చెప్పాల్సింది, చెప్పడం జరిగింది. దాని మీద ఇంతవరకు దాని మీద ఒక అడుగు ముందుకేయటమో ఒక స్పందన లేకపోతే మీకు చెప్తున్నా, మీలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నా. రామ్ సత్యనారాయణ గారు, అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, లేదంటే షూటింగ్ ప్రాసెస్ లో నడుస్తూ ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి? అంటే ఒక రకంగా చూస్తే ఇవన్నీ చూస్తే సినీ ఇండస్ట్రీకి ఎంతవరకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయంటారు? సినిమాలు కంప్లీట్ అయిపోయి రెడీగా సెన్సార్ అయిపోయిన సినిమాలు 9 ఉన్నాయండి. సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో 10 రోజులు 5 రోజులు షూటింగ్ చేసుకున్న సినిమాలు 40-50 సినిమాలు ఉన్నాయండి. అది మధ్యలో ఉన్నాయి 50% ఉన్నాయి, ఇంకా అవన్నీ ఇప్పుడు జరగవు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, 100 ఉన్నాయండి అన్ని. నేను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య టెక్నాలజీ మారిన తర్వాత ఇదివరకంటే ఒక ల్యాబ్ లో మనకు తెలిసేది ఏ సినిమా రెడీ అవుతుంది, ఏ సినిమా షూటింగ్ లో ఉందో తెలిసేది మనకి. ఇప్పుడు ఏమీ లేదు. అవుట్డోర్ యూనిట్ల దగ్గర కానీ, ప్రసాద్ ల్యాబ్ లాంటి ల్యాబుల్లో కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదండి. ఎవరెవరు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు అది కాపీ వచ్చి సెన్సార్ అయ్యేదాకా కూడా ఎవరు తెలియని పరిస్థితి ఉంది. సుమారుగా కొన్ని 100 కోట్ల మధ్య మీద బ్లాక్ అయింది ఉందండి. ఇది కంటే ముందు నష్టం ఏంటంటే, ఒక థియేటర్ ఉన్నాయనుకోండి, థియేటర్ల మీద ఆధారపడిన క్యాంటీన్లు, సైకిల్ స్టాండ్లు, దాని బుకింగ్ క్లర్క్లు, ఇలాంటి స్టాఫ్ 3 మంది లక్షల మంది ఉన్నారండి. అలాగే ప్రొడక్షన్ మీద, అలాగే 24 క్రాఫ్ట్స్ లో ఇలా నమ్ముకున్న ఒక సినిమాకి 100 మంది పనిచేస్తే 100 మంది వెనకాల 200 మందికి వెనకాల కుటుంబ పోషణ ఆగిపోయిందండి. వీళ్ళందరికీ నష్టం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తానన్నా లేదా మన వాళ్ళు అడిగినా కూడా సినిమా రిలీజ్ చేయడం ఇప్పుడు జరగదు.
థియేటర్లు జనం ఎవరు రారు, ఈ విషయం అందరికీ తెలిసిన విషయం అండి. ఇప్పుడు అర్జెంట్గా సినిమా రిలీజ్ చేయడం కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక థియేటర్ ఓనర్స్ కానీ రెడీగా లేరు. ఎందాక చిట్టిబాబు గారు చెప్పినట్టు ఎవరో 1 or 2% ఏదైనా కావాలని అడిగినా కూడా ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం ఎవరు అడగట్లా. సినిమా ఇండస్ట్రీ ఎవరు ఉత్సాహంగా లేరండి. ఇంట్లో ఉండండి బాబు అని చెప్పి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనల్ని కోరుతుంటే సినిమా హాల్ ఓపెన్ చేస్తున్నారండి అని ఎవరు చెప్తే వస్తారండి, రారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పరు, చెప్పిన వీళ్ళు ఎవరు వెళ్ళరు. కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ లేదండి. ఈ మళ్ళీ వస్తే ఏ అక్టోబర్లోనో లేదా జనవరి దాకా సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. ఈ లోపుగా నేను చెప్పే సలహా ఏంటంటే, ఇప్పుడు నేను చిట్టిబాబు గారు రమేష్ గారు మేము అందరూ కంఫర్టబుల్ గా ఉన్నాం, మాకు ఫుడ్ ఉంది, అన్ని ఉన్నాయండి, 10 మందికి సహాయం చేసే పొజిషన్ లో ఉన్నాం. కానీ ఏ సహాయం అందని వాళ్ళు, అందినా కూడా సరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మెయిన్ కార్మికులు అండి. ఇప్పుడు మనం ఎవరితో గురించి మాట్లాడినా కార్మికుల గురించి మాట్లాడుతున్నాం. కార్మికులకి సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదో పథకంలో వాళ్ళకి 5,000, 2,000, 3,000 ఇస్తే బాగుంటదని మా సలహా. అంతే తప్ప ఎవరిని డిమాండ్ చేయట్లేదు. రామ్ సత్యనారాయణ గారు మీరు అడిగింది చాలా కరెక్ట్ పాయింట్. దానికి నేను మనస్ఫూర్తిగా ఎక్కిపిస్తుంది. దానికి అంటే అది పొందటానికి లేబర్ మినిస్ట్రీలో కార్మికుల ఫండ్ అని ఉంది. దాదాపు 30 కోట్ల దాకా కార్మికుల ఫండ్ ఉంది. దాంట్లో మన సినిమా కార్మికులకు షేర్ చేసుకునే హక్కు ఉంది. దాన్ని మినిస్ట్రీ తోటి మాట్లాడి దాంట్లోంచి ఆ ఫండ్ నుంచి మనం పొందొచ్చు. మనం ప్రైమ్ మినిస్టర్ ఫండ్ నుంచి పొందొచ్చు, సీఎం ఫండ్ నుంచి, వీటిలన్నిటికీ. అందుకని ఇందాక రమేష్ దాసరి గారు లేకపోతే ఇండస్ట్రీ నడవలేదని అడిగితే, అదే దాసరి గారు ఉంటే ఇదే సలహా ఈ పాయింట్ ఇలా ఉన్నప్పుడు టప్పని శరవేగం. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు పెద్ద మనిషి. అరే ఉండమ్మా ఇవాళ నేను చెప్పడం కాదమ్మా, దాసరి గారు చెప్తే వినే ఇండస్ట్రీ మొత్తం వినేది. అక్కడ విషయం తెలిసినప్పుడు రమేష్ ఆవేశంతో పనులవు, ఆలోచనతో పనులు అర్థమైంది. నీ ఒక్కదానికే కాదు, రామ సత్యనారాయణకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి కడుపు మండిపోతుంది మన కృష్ణానగర్ శ్రీనగర్ చూసినప్పుడు. కనుక ఇదేదో నువ్వు ఒక్కదాని బాధపడి చెప్పచ్చు, అందరికీ ఉంది. కానీ దాన్ని ఆ బాధని ఎట్లా కార్యరూపం దాల్చాలనేది అది ఇండస్ట్రీ ఆలోచించాలి. చిట్టిబాబు గారు ఆవిడ మనసులో మాట అంటే ఆవిడ చెప్పనే ఉండదు సార్, చెప్పిన తర్వాత మళ్ళీ మీరు సపోర్ట్ చేయండి, కౌంటర్ ఇవ్వండి అన్న. ఆవిడ చెప్పదలుచుకున్న పాయింట్ చెప్పేసిన తర్వాత మీరు దానికి కరెక్ట్ కాకపోతే సరి చేయండి అన్న. ముందు ఆవిడ మాట్లాడినా ఒకసారి. రామ్ సత్యనారాయణ గారు చిట్టిబాబు గారికి తెలుసు 30 కోట్లు ఉంది మన కార్మికుల ఫండ్ ఉంది అని అంటున్నారు ఒకే ప్రభుత్వంలోని. ఏమండి మరి ఇన్ని తెలిసిన వాళ్ళు ఒక్క అడుగు ముందుకొచ్చి, ఏమండి ఇది నాకు తెలుసు, మనం ఎలాగోగలగా రప్పిద్దాము, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి రండి, మనం ఒక 50 మంది వెళ్దాం, లేకపోతే 20 మంది వెళ్దాము, లేకపోతే 10 మంది వెళ్దాము, మీలాంటి గొప్పోళ్ళు లేకపోతే మీలాంటి పెద్దోళ్ళు ఒక 5-6 ఏళ్ళు చిరంజీవి గారు అపాయింట్మెంట్ ఇస్తారు కదండి. సినిమా కుటుంబానికి అంతా అపాయింట్మెంట్ ఇస్తారు కదా. మరి వీళ్ళని వేసుకొని అది ఎంతకాలం బతుకుతారండి వాళ్ళు తిండి లేకుండా? ఇప్పుడు 4th month అంటే ఎంతకాలం బతుకుతారు వాళ్ళు? చిట్టిబాబు గారు సమాధానం చెప్పడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్. చిట్టిబాబు గారు, ఇందాక మనకి రమ్యశ్రీ గారు కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి క్లారిటీ మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ కరోనాతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి, బోల్డంత మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇండస్ట్రీకి ఒకవేళ వెసులుబాట్లు ఇచ్చినా కూడా కరోనా సిచ్యువేషన్స్ లో సినిమా థియేటర్లకు వచ్చి చూసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. థియేటర్లో కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పినట్టు మీరు చెప్తూ ఉన్నారు. దీన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ముందడుగు వేయాలంటారు? దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి? ఈ క్లారిటీ కొంచెం ఇవ్వండి. క్లారిటీ క్లియర్ గా నేను గతంలో ఎందుకు నాకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా అంటే, గతంలోనే చెప్పడం జరిగింది. దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడే నేను ఆ విషయం మన ప్రెసిడెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి ప్రొడ్యూసర్స్ కూడా పేర్లు చెప్పాను. ఏమన్నా ఇక్కడ 30 కోట్లు ఉంది, దాంట్లో మన వాటా మనం అడగచ్చు, మన ఇండస్ట్రీ తరఫున వాటా మనం అడగచ్చు, దానికి ప్రపోజల్ పెట్టండి, ప్రపోజల్ పెట్టి దాన్ని చెయ్యండి అని చెప్పడం జరిగింది. దాన్ని ఆయన మినిస్ట్రీలో ఉన్నంత కాలం దాని మీద ప్రపోజల్ ముందడు జరగల.
ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఇవాళ గవర్నర్ అయ్యారు, ఇంకెవరు మినిస్టర్ ఉన్నారు, మనకు యాక్సెస్ లేని మినిస్టర్ ఉన్నారు. యాక్సెస్ లేనైనా మనం చెయ్యాలంటే ఈ బట్టి ఈయన అంటే ఇవాళ సమస్య వచ్చినాక కళ్ళు తెరిచి ప్రభుత్వం చెయ్యాలి అని అంటే మన ప్రభుత్వం చేయగలిగినట్టు మనం అందించుకోలేకపోయాం. ఇప్పుడైనా కాలం మించిపోలేదు. ఇప్పుడైనా దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రభుత్వం వెళ్ళాలంటే ఒక ప్రభుత్వం నుంచి ఒక పథకం మనం పొందాలంటే ఆ ప్రభుత్వానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వీళ్ళకి. సో మనం ఆ పరిధిలోకి రావటం లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీగా రికగ్నైజ్ అవ్వకపోవడం. ఆ రికగ్నైజ్ అవ్వకపోవటానికి కూడా కారణం ఎవరో కాదు, మనమే, ప్రభుత్వం కాదు. మనలోనే కొంతమంది ఎస్ అని, కొంతమంది కాదు అని. ఈ ఇండస్ట్రీ లాస్ వస్తే లేబర్ దెబ్బతింటారు, వాళ్ళ పే స్కేల్ కానీ, వాళ్ళ 8 hours టైమింగ్లు కానీ ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది అని ఆ పాయింట్ మీద డిస్కషన్స్ ఉన్నాయి. ఒక దశాబ్ద కాలంగా దాన్ని అలాగే పెండింగ్. కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలు పొందడానికి మనం ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రపోజల్ రెడీ చేసుకుని దానికి దగ్గర ఈ ఏర్పాటు చేసుకుని మనం వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పవలసిన వాళ్ళకి చెప్పాను. ఎవరికి చెప్పాను అంటే నేను చెప్పిన తర్వాత దాని మీద ఈ థియేటర్ల విషయం తప్పితే మిగతా విషయాలు పట్టించుకునే పరిస్థితిలో ఇండస్ట్రీ లేదా అనే ఒక భావం కలుగుతారు. అది ఆ బాధ అనేది చెప్తున్నారు. ఇది చేయవలసిన బాధ్యత మన దగ్గర ఉంది, మన బాధ్యత మన దగ్గర ఉంది. మనం ఒక బాధ్యతగా ఇండస్ట్రీ ఎందుకు రామేశ్వరి దాసర్ గారి పేరు చెప్తారు, దాసర్ గారు లేదా లేరా అంటే కాదు, అక్కడ అది కాదు విషయం. దాసర్ గారు ఉన్నంతకాలంటే ఆయన మాట అందరూ వినేవారు. అందువల్ల ఆయన టేకప్ చేసేవాడు, ఆ టైం స్పెండ్ చేసేవాడు. అవసరమైన మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన మాట్లాడేవాడు. మాట్లాడి ఆ కార్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేయడానికి అంత కాలాన్ని వెచ్చించడం. చిట్టిబాబు గారు, మీ మాటలు బట్టి చూస్తుంటే సినీ ఇండస్ట్రీ ఏకతాటి పైన లేదు అనే వాదన అర్థమవుతోంది, అది నిజమేనా? అంటే ఆ ఆర్గ్యుమెంట్ వేరు. ఏకతాటి మీద ఉందా, నెపోటిజం ఉందా, ఇంకో డిబేట్, అది కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన కార్యోన్ముఖులం కావాలి. కార్యోన్ముఖులుగా ఇండస్ట్రీ అందరూ దీన్ని ఆలోచించి మన ఊళ్ళని మనం బాధపడటంలో ప్రయోజనం లేదు. బాధపడుతూ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇటువంటి కష్టకాలంలో ఆరోపణలకు కేవలం పరిమితం కాకుండా అందరూ యూనిటీ అయ్యి సమస్యను అధిగమించేందుకు ఎందుకు ఒకటి కాలేకపోతున్నారు అనేది వినిపిస్తోంది ప్రశ్న మీ మాటలు బట్టి. అధిగమించడానికి కార్యోన్ముఖులు కావాలి. కార్యోన్ముఖులు విషయాన్ని అర్థం చేసుకుని మనం ఈ విషయ పరిజ్ఞానం ఇలా ఉంది, దీనికి ఎట్లా మనం అధిగమించాలి, దానికి ఎట్లా మనం రెడీ కావాలి, ఎలాంటి ప్రపోజల్ మనం ప్రభుత్వం ముందు పెట్టి సాధించుకోవాలి. ఇవాళ మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 100% సహాయపడడానికి సిద్ధంగా ఉంది. ఏ రంగం వాళ్ళు వెళ్ళినా వాళ్ళ ప్రపోజల్ బట్టి చేయగలిగింది చేస్తుంది. కనుక మనం వెళ్ళట్లేదు, మనం ఇక్కడ ఉంది అడుగుతున్నాం అంతే, మనం మాట్లాడుతున్నాం అంతే. ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ వరీడ్, దట్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ డిస్టర్బ్. రైట్. రమ్యశ్రీ గారు, మీరేం చెప్పాలనుకుంటారు? సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఏమీ లేదండి, ఈయన గవర్నమెంట్ పెట్టి అదంతా వచ్చి అప్పటికి ఎంతో మంది ఫుడ్ లేక చనిపోతారండి. ఇంకా కొనుమూపులతో ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదో లేకపోతే అప్పులు చేసే ఒక 2-3 months కొంచెం మేనేజ్ చేశారు. అలాగే కొంచెం సౌహృదయంతో చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మందికి అంటే వాళ్ళకి అందుబాటులో వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఫుడ్ పెట్టారండి. ఇప్పుడైతే ఎంతకాలం పెడతారండి? ఎవరైనా ఎంతకాలం పెట్టలేరు కదా. సో ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఒక మంచి మనసు చేసుకోడా, లేకపోతే గొప్ప వాళ్ళండి 1000 కోట్లు ఉన్నాయో 100 కోట్లు ఉన్నాయో అనేది పక్కన పెడితే వాళ్ళకి ఈ ఇండస్ట్రీకి ఇంకొక నెల పోషించాలి, ఒకే ఆగస్టులోనూ లేకపోతే సెప్టెంబర్లోనూ అయిపోతుంది కాబట్టి వాళ్ళని పోషించాలని అనుకుంటే 1000 కోట్లు 100 కోట్లు అవ్వండి, ఒక 3-4 కోట్లు పట్టుకుంటేనే వాళ్ళ ఆకలి తీర్చగలండి. ఆకలి మాత్రమే, వాళ్ళ ఆస్తులు అంతస్తులు అడగట్లేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రయాణం చేయాలి కానీ అంతేగాని దానికి సొల్యూషన్ ఏమిటి అనేది మనం ప్రయత్నం చేయాలి. అందులో గొప్ప వాళ్ళు, ఓకే చిట్టిబాబు గారు చెప్పినట్టు ఏంటంటే గొప్ప వాళ్ళు ఆలోచించాలండి. ఈయన చెప్పింది ఎక్కడో ఫండ్ ఉందా, అది ఎప్పుడుకో వస్తుంది, మనం అంతా పెట్టాలా, అందరం ఏకం అవ్వాలి అంటే అప్పటికి ఇక్కడ చాలా మంది చనిపోతారండి. మన తెలుగు ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్ పక్కన పెడితే మన తెలుగు ఇండస్ట్రీలో మన వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ ని పెద్ద మనసు చేసుకొని ఎంతో మంది ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న కళాకారులు కూడా ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో డైరెక్ట్ ఫండింగ్ వచ్చి ట్రస్ట్లకు ఇవ్వకుండా వీళ్ళని ఒక దగ్గర పెట్టి వీళ్ళకి అందేలాగా, అది కూడా అందేలాగా అండి. అందరూ కూడా దుర్మార్గులు ఉన్నారండి. ఒక చేతికి అందించిస్తే ఇదిగో నేను ఒక 2 కోట్లు ఎట్టాను వీళ్ళకి పెట్టండి అని అంటే అందులో దుర్మార్గులు అండి. తినేసి వాళ్ళ చుట్టూ కూడా అందరూ కూడా ఉన్నారో అలాంటి వాళ్ళని
కంట్రోల్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం చాలా ఉందనేది నా విన్నపం అండి. రైట్. రామ సత్యనారాయణ గారు ఫైనల్ గా చెప్పండి. మీది మ్యూట్ లో ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోండి. అంటే ఈ సిచ్యువేషన్స్ లో ప్రొడ్యూసర్ గా మీరు ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు. చిన్న నిర్మాత అవ్వచ్చు, పెద్ద నిర్మాత అవ్వచ్చు. మరి ముఖ్యంగా చిన్న నిర్మాతకు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొనున్నాయి? ఎందుకంటే భారీ ఎత్తున అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సినిమాలు తీయడం కూడా సాధ్యం కాని సిచ్యువేషన్స్ లో పెట్టుబడులు పెట్టి ఉన్న నిర్మాతకు ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొనున్నాయంటారు? ఎటువంటి సపోర్ట్ వారికి కావాలంటారు? బ్యాంక్స్ నుంచి కావచ్చు, లేదంటే ఫైనాన్షియర్స్ నుంచి కావచ్చు, లేదంటే ప్రభుత్వాల నుంచి కావచ్చు. ఎటువంటి సపోర్ట్ అందించాలంటారు ప్రొడ్యూసర్ కూడా? సత్యనారాయణ గారు మీది వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్ లో ఉంది మీది. రైట్. రైట్ సార్, మీ వాయిస్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి సత్యనారాయణ గారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, ప్రభుత్వము మనం డిమాండ్ చేయట్లా, ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ పాయింట్ కార్మికులను ఆదుకోవాలి. నిర్మాతలను ఆదుకుంటానికి, ఎగ్జిబిటర్లను ఆదుకుంటానికి తర్వాత విషయం ఉండదు. వాళ్ళకి చేయవలసిన ఆదుకోవటం అంటే ఎలాగంటే, గవర్నమెంట్ ఇప్పుడు మన 18% GST వసూలు చేస్తుందండి. ఇప్పుడు ఎలాగ లేదనుకోండి, సినిమాలు రిలీజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రొడ్యూసర్కి ఎంతోమంది వెసులుబాటు కలగజేయడం కోసం ఆ GSTని తొలగిస్తే నిర్మాతకి హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఎగ్జిబిటర్ హెల్ప్ చేయాలనుకోండి, పవర్ బిల్ ఉంది. ఇప్పుడు 25% చెప్పిన పవర్ బిల్ తీసుకుంటే ఆ ఎగ్జిబిటర్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇలా అందరికి 71 మన చేతనైనా గవర్నమెంట్ లో అవకాశం అయితే చేస్తే కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. మూడోది ఏంటంటే, కార్మికులు మాత్రం ఖచ్చితంగా డబ్బు సహాయం చేయవలసిన అవసరం ఉంది. రిక్వెస్ట్ చేస్తాం తప్ప డిమాండ్ చేయట్లేదు ఏ ప్రభుత్వానికి కూడా. ఈ 3 విషయాలు చేస్తే 3 రకాల జనం బాగుంటారండి. ఇక ప్రొడ్యూసర్లు నష్టపోయారా ఇష్టపోయారా అంటే అది ప్రభుత్వం చేసే పని ఏం కాదు. నష్టపోయి చాలా కోట్లు నష్టపోయారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న నిర్మాతకి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. పెద్ద నిర్మాతకి వడ్డీలు ఎక్కువ అయిపోయి లేట్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. అది గవర్నమెంట్ చేతులు లేదు, గవర్నమెంట్ చేయగలిగింది లేదు. కాబట్టి అవి అడగట్లా, డిమాండ్ కాదు. ఈ ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, కార్మికుల ముందు ఆదుకుంటే వాళ్ళు బతుకుతారండి. ఇందాక రమేష్ గారు చెప్పినా, లేకపోతే చిట్టిబాబు గారు చెప్పినా కూడా మాకు తెలియని ఏమైనా మార్గాలు ఉంటే చిట్టిబాబు గారు దాన్ని భుజం మీద వేసుకుని ఒక ఇండస్ట్రీ పెద్ద మనిషిగా ఆయన కొంచెం దాన్ని ముందుకు కాలు దువ్వి దానికి ఆ కార్మికులకు వచ్చే డబ్బు వచ్చి మార్గం మీద ఆలోచించి చేసే సహాయం చేసే అవకాశం ఉంటే ఆయన చేయమని చెప్పండి. మిగతా వాళ్ళకి మాత్రం మేము థియేటర్లకి పవర్ బిల్లు, అలాగే ప్రొడ్యూసర్లకి GST, ఈ 2 తొలగిస్తే గవర్నమెంట్ చేతులు ఉన్నాయి. రైట్. చిట్టిబాబు గారు సమయం చాలా తక్కువగా ఉంది, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్. రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆల్రెడీ ప్రపోజల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఆల్రెడీ మన మీటింగ్ లో చెప్పడం జరిగింది. చిన్న సినిమా 100 ప్రింట్స్ లోపు దాన్ని 12 లోపు మన GSTని ఆ పై సినిమాలు 12కి తెచ్చేయండి, 12 to 18 కాకుండా 12కి తెచ్చేయండి అని అడగటము. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఉన్న కరెంట్ దీన్ని వేవ్ చేయడానికి ప్రపోజల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ మన 3 రోజుల క్రితమే ఇవన్నీ ప్రపోజల్స్ అందరూ పెట్టారు. ఆ పెట్టింది పరిశీలనలో ఉంది. డెఫినెట్ గా దానికి తగినట్టు ప్రభుత్వం స్పందిస్తానని కూడా ఖచ్చితంగా మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఈ మార్పులు చేస్తాము, ప్రభుత్వానికి ప్రస్తుతం వెసులుబాటు ఇండస్ట్రీకి అని ఏమి చెప్పారు. ఇవాళకి పోతే ఆయన అన్నమాట కార్మికుల విషయం డిమాండ్ చేస్తున్నారో విమర్శిస్తున్నారో అని కాదు నేను అంటున్నాను. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ అనేది ఒక ప్రణాళికాబద్ధమైన రిక్వెస్ట్ గా ఉండాలి. దానికి మనం సంసిద్ధం కావాలి, మనం తయారు చేయాలి. మనం రెడీ చేస్తేనే అది ఎప్పుడుతో అవుద్ది అంటే దానికి అర్థం లేదు. అది ఇప్పుడు అవుద్దా, ఈ లోపల ఎంతమంది చచ్చిపోతారనే మాటకు ఆర్గ్యుమెంట్ లేదు. దానికి ఆర్గ్యుమెంట్ ప్రత్యేక ఆర్గ్యుమెంట్ తప్పితే ఇవాళ ఉన్న ఎమర్జెన్సీగా దాన్ని చేసుకుని మన చేతిలో ఉన్న అవకాశం మనం టక్కన తీసుకెళ్లి దాన్ని ఆ రిక్వెస్ట్ ని ఒక బలమైన దీనిగా తయారు చేసుకుని ప్రభుత్వం ముందు ప్రభుత్వం పెడితే ప్రభుత్వం వెంటనే స్పందించేసి ఇచ్చే బాధ్యత మన అంటే తీసుకుంటాం. ప్రభుత్వం వెంటనే దాన్ని మీరు పట్టిన మనం ఏం పెట్టకుండా ప్రభుత్వమే ముందుకు వచ్చి మేము ఇది చేస్తాం, మీకు ఇలా కావాలా అలా కావాలని అడగదండి. అది సిస్టమ్ కాదు, అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఒక్కొక్క రంగానికి వచ్చి మీకు ఏం కావాలి, మీకు ఎలా కావాలని అడగదు. సంబంధిత రంగాలు వాళ్ళ సమస్యల్ని మాకు ఇది కావాలి, ఇలా చెయ్యండి మనం పెట్టాలి ముందు. ఆ పెట్టినప్పుడు ప్రభుత్వం దానికి స్పందిస్తుంది. ఇది విధానం. మనం అవుట్ ఆఫ్ ది వే వచ్చేసి ప్రభుత్వం వచ్చి మన ముందు నిలబడి మీకేం కావాలి బాబు, ఏం చేయమంటారు అని అడగదు. అది అర్థం చేసుకోవాలి. రైట్. చిట్టిబాబు గారు మీరు చెప్పినట్టుగానే ఇండస్ట్రీ అంతా ఒక్కసారి మాట్లాడుకుని సినీ కార్మికులను బతికించే విధంగా కావాల్సిన ఏదైతే మీరు కేంద్ర ప్రభుత్వం ముందు కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు కావాల్సిన ప్రపోజల్స్ అన్ని పెట్టి వారిని అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు చిట్టిబాబు గారికి, అలాగే సినీ నిర్మాత రామ సత్యనారాయణ గారికి, నటులు రమేష్ శ్రీ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్.
దేశం కోసం ధర్మం కోసం భారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.